మొటిమలతో బాధపడుతూ మనం ఎటువంటి టాబ్లెట్స్ తీసుకున్నా కానీ తొందరగా రిజల్ట్స్ రావట్లేదా, లేక పర్సిస్టెంట్గా రిజల్ట్స్ రావట్లేదా, లేక మీరు సాటిస్ఫైడ్ లేరా? అలాంటప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మొటిమలకి ఎటువంటి టాబ్లెట్స్ లేజర్స్ కాంబినేషన్స్ చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి అని చాలామంది సందేహపడుతూ ఉంటారు. ఈ లేజర్స్ సేఫేనా, ఏ విధంగా చేస్తారు, ఎప్పుడెప్పుడు చేస్తారని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటి గురించని వివరంగా చెప్పడానికని మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అయితే చాలామందికి ఈ మొటిమలు వయసులో ఉన్నప్పుడు వచ్చేయండి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, కాన్ఫిడెన్స్ అనేది బాగా దెబ్బతీస్తూ ఉంటుంది. వాళ్ళు నలుగురిలో కలవటానికి కానివ్వండి, చదువుల్లో వెనుకబడుతూ ఉంటారు. అలానే అందరితోటి కలిసి ఫంక్షన్స్కి రావాలన్నా, లేకపోతే బయటికి రావాలన్నా కానీ చాలామంది జంకుతూ ఉంటారు. ఇలా ఉన్న వాళ్ళకి లేజర్స్ ట్రీట్మెంట్స్ అనేటివి మనం ఖచ్చితంగా చేయొచ్చండి. లేజర్స్తో పాటు మనం ట్యాబ్లెట్స్ కూడా అవసరానికి తగ్గట్టుగా మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటామండి. ఈ లేజర్స్ తోటి అడ్వాంటేజ్ ఏంటి, ఏ విధంగా సేఫ్గా ఉంటాయి, ఏ విధంగా మనకి బెనిఫిట్ అవుతుందని చాలామందికి సందేహాలు కూడా ఉంటాయండి. ఇలాంటి వాటి గురించి నేను మీకు వివరించడానికని నేను ఇవాళ నిర్ణయించానండి. ముఖ్యమైనది ఏంటంటే చర్మంలో మనకి ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో ఈ బ్యాక్టీరియాని మనం కరిగించడానికని చెప్పి కొన్ని టాబ్లెట్స్, క్రీమ్స్ కొన్ని వాడతామండి. అలానే ఈ బ్యాక్టీరియా ఆయిల్ గ్లాండ్కి నేను చెప్పాను కదండి, నా పాత వీడియోస్లో మీరు నా ఛానల్కి వెళ్ళి పాత వీడియోస్ని మీరు చూసారని అంటే ఈ ఒక సిరీస్లో మీకు మొటిమలు ఎందుకు అయ్యాయి, దానికి ఏ క్రీమ్స్ ఉన్నాయి, దానికి ఏ టాబ్లెట్స్, వీటన్నిటి గురించి అని వివరించానండి. క్లుప్తంగా మళ్ళీ చెప్తాను. మన చర్మం పైన, ముఖ చర్మం పైన మనకి ఏవైతే వెంట్రుకలు ఉంటాయో దాని పక్కన ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయండి. ఈ ఆయిల్ గ్లాండ్స్ ఉన్న దగ్గర నుంచి ఆయిల్ అనేది మీకు ఎక్కువ సెక్రీషన్ అవ్వటంతో చర్మం పైన మృదువుగా మీకు ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ చర్మం పైన మృదువుగా ఫామ్ అయిన దగ్గర మీకు ఏమవుతుందనంటే అక్కడ ఆయిల్ కొద్ది కొద్దిగా అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఎందుకు అవుతుందనంటే ఆయిల్ తక్కువగా ఫామ్ అవుతే డ్రై స్కిన్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఎందుకు ఫామ్ అవుతుందంటే చర్మ కణాల్లో ఏదైతే సెరమైడ్స్ ఉండాలో అవి లేకుండా ఉండటంతో సెన్సిటివ్ స్కిన్ అవుతూ ఉంటుంది. అదే మీకు ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ ఉంటే ఆయిలీ స్కిన్ అవుతుంది అనమాట. సో ఇదండి ఆయిలీ, డ్రై, సెన్సిటివ్ స్కిన్, వెరైటీ ఆఫ్ స్కిన్స్ అనమాట. ఈ ఆయిలీ స్కిన్కి మనకి ఏమవుతుందంటే హార్మోన్స్ ప్రభావంతో ఆయిల్ గ్లాండ్ నుంచి ఆయిల్ ముద్దల్లాగా వచ్చి అక్కడ ఇరుక్కున్నప్పుడే కొమిడోన్స్ అవుతాయి. ఈ కొమిడోన్స్ నుంచి బ్యాక్టీరియా వెళ్ళి చీము పట్టేసి అక్కడ పస్చులార్ యాక్నే అవుతుంది, పాపులార్ యాక్నే అవుతుంది, నాడ్యులార్ యాక్నే అవుతుంది. ఈ విధంగా మార్పులు జరగటంతో మొటిమల్లో మనకి ఫార్మేషన్ అవుతుంటుంది. ఈ మొటిమల్ ఫార్మేషన్ అయిన దానికి మనము ఖచ్చితంగా కొన్ని క్రీమ్స్ వాడొచ్చండి, టాబ్లెట్స్ వాడొచ్చండి, పిల్స్ వాడొచ్చు, లేజర్స్ వాడొచ్చు. మనకి లేజర్స్ అనేది ఎప్పుడు కంబైన్ చేస్తాము అని అంటే మనకి మొదటి రోజు నుంచి కూడా కంబైన్ చేయొచ్చండి, 2వ నెల నుంచి కూడా కంబైన్ చేయొచ్చండి, 3వ నెల నుంచి కూడా కంబైన్ చేయొచ్చు. కానీ లేజర్స్ చేస్తున్నప్పుడు మనకి తొందరగా రిజల్ట్స్ అనేది, ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే మనకి టాబ్లెట్స్ వాడుకుంటూ, క్రీమ్స్ వాడుకుంటూ వాటిని పర్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ కోసం అని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఏవైతే ఇవి రిజల్ట్స్ వస్తున్నాయో దానికి మనం మంచిగా మెయింటైన్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది, లాంగ్ టర్మ్ ఇంప్రూవ్మెంట్స్ అనేది మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ లేజర్స్ చేస్తున్నప్పుడు మనం టాబ్లెట్స్ ఇవన్నీ కంటిన్యూ చేయొచ్చు అంటే కంటిన్యూ చేయాలండి. అవి మనం ఎప్పుడెప్పుడు చేసుకోవాలని అంటే నెలకొకసారి చేసుకోవాలండి. దీన్ని మనం కంబైన్ చేయొచ్చా పీల్స్ తోటి అని అంటే లేజర్ చేసిన రోజు కూడా మనం కొన్ని పీల్స్ చేస్తామండి, స్పాట్ పీల్స్ చేస్తామండి. అదే లేజర్స్ తోటి మనం 15 రోజులకి కూడా మనం కంబైన్ చేసుకోవచ్చండి. ఇలా చేయటంతో మన చర్మంలో ఇంప్రూవ్మెంట్ అనేది మంచిగా వస్తూ ఉంటుందన్నమాట. ఇలా రావటంతో మనకి ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉంటుందో నెమ్మదిగా మంచిగా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చండి. సో ఇప్పుడండి మొటిమల గురించి అని నేను మీకు చెప్పానండి, లేజర్స్ గురించి అని చెప్పాను. లేజర్స్ ఏ విధంగా సేఫ్ ఉంటుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చర్మ కణాల్లో మనకి లేజర్ పంపించినప్పుడు చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి టార్గెట్ని ట్రీట్ చేయటమే లేజర్స్లో ఉన్న ప్రత్యేకత. మీకు లేజర్ తోటి మీకు ఏమవుతుందంటే చర్మంలో ఉన్న చర్మ కణాలని డ్యామేజ్ చేసుకుంటా పోదండి. చర్మ కణాల్లో ఉన్న చర్మంతో అక్కడ మనకి డ్యామేజ్ చేసి మనకి ఇబ్బంది కలిగిస్తుందని కాదండి. మనకి ఆ చర్మ కణాల్లోంచి చొచ్చుకుపోయి అక్కడ ఏదైతే బ్యాక్టీరియా ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. అలానే ఈ ఆయిల్ గ్లాండ్ ఏదైతే లావుగా అవుతుందో దాన్ని కొద్ది కంట్రోల్ చేయడానికని ప్రయత్నం చేస్తుందండి. అలానే అక్కడ చర్మం దగ్గర ఉన్న కణాలు, చర్మ కణాలు ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా మంచిగా నీట్గా పేర్చబడేటట్టుగా అది ప్రయత్నం చేస్తుందండి. అలానే చర్మం పైన ఉన్న నల్ల మచ్చల్లో ఉన్న నలుపుని కూడా టార్గెట్ చేస్తుందండి. కానీ చర్మాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయకుండా చేస్తుందన్నమాట. వీటినే ఇన్విజిబుల్ లేజర్స్ అని అంటాం.
ఈ ఇన్విజిబుల్ లేజర్స్ అనే దానికి మనం యూజ్ చేయటానికని మనం ఈ ట్రీట్మెంట్స్ చేయటం వల్ల మన చర్మానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చర్మ కణాలు అనేటివి బాగా తగ్గిస్తూ ఉంటుందన్నమాట, చర్మంలో ఉన్న ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లేజర్ సేఫ్టీ ఎంతవరకు వస్తుంది అని. మీరు పీల్స్ చేయించుకునే దానికంటే లేజర్స్ కంపేర్ చేస్తే లేజర్కి సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది, అలానే లేజర్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఒక 4-5 సెషన్స్ పీల్స్ చేయించుకున్న దానికి ఒక లేజర్ సెషన్ చేసుకున్న దానికి ఈక్వివలెంట్ అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. పీల్స్ అనేది 5 సార్లు చేసినప్పుడు మనకి ఏమవుతుందనంటే ఏదైతే రిజల్ట్ వస్తుందో లేజర్ అదే ఒక్కటే సెషన్లో తీసుకొస్తుంది అనమాట. ఈ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది కూడా మనం గమనించాలన్నమాట. పీల్ లేజర్ కంటే తక్కువ ధర ఉంటుందండి, కానీ లేజర్ ఎక్కువ ధర ఉండటంతో మనకి ఎక్కువగా అనిపించవచ్చు. కానీ 5 సెషన్లు పీల్ కంపేర్ చేసుకొని లేజర్ ఒక సెషన్ కంపేర్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది మనకి తేడాగా ఉంటుందన్నమాట. అంటే లేజరే తక్కువ ధరకి మనకు అనిపిస్తుంది. లాంగ్ టర్మ్లో మనం చూస్తే లేజర్స్ అనేటివి కూడా చాలా సేఫ్గా ఉంటాయండి. న్యాచురలీ ఎవరికైనా కానీ ఏమైనా ఇబ్బంది అవుతే ఇవన్నీ మేము చేయం కదండి, న్యాచురలీగా చాలా సేఫ్గా ఉంటాయన్నమాట. ఇవి లేజర్స్ అనేటివి మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఖర్చు పరంగా మనం చూసుకోవాలంటే కూడా లేజర్స్ పీల్స్ కంబైన్ చేసుకుంటే మనకి మంచిగా రిజల్ట్స్ వస్తాయి. అది కూడా మన బడ్జెట్ ప్రకారంగా కూడా రావచ్చు అనమాట. ఈ విధంగా మనం ఆలోచించుకొని లేజర్స్ కోసమని ముందుకు చేసుకొని మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే మొటిమల మచ్చలు కొద్దిగా తొందరగానే తగ్గి అలానే మీకు బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యం చేయొచ్చు అనమాట. సో వీటన్నిటి గురించి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ అవేర్నెస్ ఎందుకు తీసుకొస్తున్నానంటే చాలామంది ప్రజలలో ఉన్న వాళ్ళకి అసలుకి నాకు ట్రీట్మెంట్స్ లేవు, మొటిమలు తగ్గవు, ఇవే ఇంకా జీవితాంతం ఇలానే వదిలేద్దామని చాలామంది ఆలోచించి దాన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల మచ్చలు వదులుకొని అలానే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా తగ్గుతున్నాయి. నా దగ్గర చాలామంది యంగ్స్టర్ పేషెంట్స్ ఉన్నారండి, అసలు కాలేజ్కి పోవాలన్నట్టు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నా ట్రీట్మెంట్స్ తీసుకున్నాక హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, కాన్ఫిడెన్స్గా వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మీరు అలాంటి రిజల్ట్స్ సాధించుకోవాలంటే తప్పకుండా మీరు వచ్చి మా దగ్గర కలిసి మీరు డిసైడ్ చేసుకొని ట్రీట్మెంట్స్ కానిచ్చొచ్చండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మీరు ఖచ్చితంగా నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాల్పంచుకొని నలుగురికి షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, అన్న తమ్ముళ్ళు కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, ఎవరికైనా కానీ మొటిమలు ఉండి మచ్చలతో బాధపడుతున్నారంటే, లేజర్స్ అంటే భయపడుతున్నారంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని పంపించి లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేయండి. అలానే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ నాకు కావాలనంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందు ఉంటానండి. అలానే మీకు ఎటువంటి అయినా స్కిన్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెడితే వీలైనప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ నేను చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.